వాళ్ళకి 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి మొన్న ఎట్లా పంచుతామని చెప్పి. అరే పిచ్చోళ్ళారా, అది మీరు 19 నుంచి నొక్కిన డబ్బురా, అది దాని వీడియోలు అక్కడ దొరికినాయని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్ స్పోర్టివ్తో పోటీతత్వంతో ప్రచారం చేసుకోకుండా ఒకరి స్క్రిప్ట్ చెప్తున్నారు, సినిమా ఎట్ట తీస్తారని చెప్పి. స్క్రిప్ట్ కథ రాసింది ఆయనే, ఎలా తీయాలో చెప్తున్నారు, డైరెక్షన్ ఎలా చెప్తున్నారు, అన్నీ చెప్తా ఉన్నారు. అంటే మొన్న పోయినసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్ వాళ్ళు ఇలానే జరిపినారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు పోలీసు వాళ్ళను పెట్టుకొని నడుపుతారంటున్నారు. అంటే మీరు ఆ దినం ఇలా నడిపినారు కాబట్టి మీ బుర్రలోకి మొదట వచ్చిన ఆలోచన ఏంటి, ఇలానే నడుస్తుందని చెప్పి. మరి మీరా మమ్మల్ని ప్రశ్నించేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించేది మీరా, కూటమి పార్టీలో ఉన్న నాయకులను ప్రశ్నించేది మీరా. ప్రశ్నించే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే వచ్చాం, ఇక్కడికి వస్తే మన ఆడబిడ్డలు మన చెల్లెళ్ళు వచ్చినారు, వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు. బిడ్డకు కాలు బాలేదు, ఈ బిడ్డకు పింఛన్ ఎక్కించాలని రండి, కడపలోకి రండి. ఇలాంటి మా అక్కలు చెల్లెళ్ళు వస్తే అక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని పెంపించి అక్కడికక్కడ వాళ్ళకి సదరము అపాయింట్మెంట్లు ఇప్పించి పంపించి సదరం సర్టిఫికెట్లు చేయించి అప్పటికప్పుడు సమాధానం ఇస్తున్నాం. ఆ పరిస్థితి ఈ నల్లపురెడ్డి పల్లెలో ఉందా అని ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నారు, మాకు శాంక్షన్ అయిన ఇంట్లో పెండింగ్ బిల్లులు కూడా మాకు పడలేదని. 5 సంవత్సరాలు ఏమి ఎక్కడ నిద్రపోతున్నారు, ఏ ఏసీలు వేసుకొని నిద్రపోతున్నారని ఇక్కడ నల్లపురెడ్డి పల్లెలో ఉన్న నాయకులు అడుగుతున్నారు. మీ ఊర్లో వ్యక్తి 5 సంవత్సరాల నుంచి తన ఇంటికి పడ్డ బిల్లు బకాయిలు ఉందని అడుగుతా ఉంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఈ నాయకులందరూ ఎక్కడున్నారు, ఆ వ్యక్తికి సాయం ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని కూటమిలోని పార్టీలోని నాయకులు గాని ప్రతి ఒక్కరు ప్రజాసేవ కోసం కట్టుబడి ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో గాని, యువత భవిష్యత్తు విషయంలో గాని, రైతుల సంక్షేమ విషయంలో గాని, మన పిల్లల విషయంలో గాని, వాళ్ళు చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలే గాని వాళ్ళు కూలీల దగ్గర ఇంకో రకన వాళ్ళు స్థిరపడిపోకూడదని చెప్పి ఈ రోజు తల్లికి వందనం పేరున ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పినారో ప్రతి బిడ్డకు తల్లికి వందనం అర్పింపజేస్తారని చెప్పారు. ఆ విధంగా ఈ రోజు ఒక ఇంట్లో 4 పిల్లలుంటే 4 పిల్లలకి ఇచ్చినారు. మా కడపలో ఒక కుటుంబంలో 7 మంది పిల్లలుంటే 7 మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బు పడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. నాయకుడు అన్నాడు, పాపా నీకొస్తుందా, చిన్నబాబు నీకొస్తుందా, చిట్టి తల్లి నీకొస్తుందని. మరి ఈ నాయకుడు ఎక్కడున్నాడు? ఆ చిట్టి తల్లి ఇక్కడే ఉంది, ఆ చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు, ఆ చెల్లెలు ఇక్కడే ఉంది, ఆ అన్న ఇక్కడే ఉన్నాడు. తల్లికి వందనం తీసుకొని సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క విద్యార్థిని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత, వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు. పులివెందుల ప్రజలకు అంటే గత 30-40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా వీఆర్ దేర్ ఫర్ దెమ్, మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు.